ఈరోజు మన శ్రావణీస్ కిచెన్‌లో గుల్లగా, కరకరలాడే కమ్మని జంతికలను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఈ జంతికలు చాలా రుచిగా కరకరలాడుతూ ఉంటాయి. మనం జంతికలను ఎన్నో రకాలుగా చేస్తుంటాం. కానీ ఇలా చేసిన జంతికల రుచికి మాత్రం ఇంట్లో అందరూ ఫిదా అవ్వాల్సిందే. అంత రుచిగా ఉంటాయి. మరి ఆలస్యం చేయకుండా ఈ కరకరలాడే జంతికలను చేయడానికి ముందుగా ఒక గిన్నెలోకి అర కేజీ బియ్యం పిండిని తీసుకోండి. ఇక్కడ నేను అర కేజీ బియ్యం పిండికి సరిపడా కొలతతో చూపిస్తున్నాను. ఇన్ కేస్ మీరు ఎక్కువగా చేయాలంటే ఇదే క్వాంటిటీని పెంచుకొని చేస్తే సరిపోతుంది. అలాగే బియ్యం పిండిని ఇంట్లోనే తయారు చేయడానికి బియ్యాన్ని బాగా కడిగి తడనేది పూర్తిగా ఆరిపోయేంత వరకు ఆరబెట్టండి. ఆ తర్వాత మనం మిల్లులో పట్టి తీసుకోవడమే, లేదా బయటకున్న బియ్యం పిండితో అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బియ్యం పిండికి సరిపడా పప్పును తీసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లోకి 1 కప్పు మినప్పప్పు అంటే 200 గ్రాముల వరకు మినప్పప్పును తీసుకొని మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఇలా కలుపుతూ బాగా వేపండి. మరి ఈ పప్పుని ఎక్కువగా వేపాల్సిన పని లేదండి. ఒక 3-4 నిమిషాలు వేపితే సరిపోతుంది. ఇందులోనే ఒక అరకప్పు అంటే ఒక 50-60 గ్రాముల పుట్నాల పప్పును తీసుకొని వీటిని కూడా 1-2 నిమిషాల పాటు వేపండి. మీరు ఈ పుట్నాల పప్పుకి బదులుగా శనగపప్పునైనా తీసుకోవచ్చు. పప్పు దినుసులు కాస్త చల్లారాక మిక్సీ గిన్నెలోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసిన ఈ పొడిని ఒకసారి జల్లెడ పట్టి తీసుకుందాం. ఇలా జల్లెడ పట్టగా వచ్చిన రవ లాంటి పిండిని మళ్ళీ మిక్సీ గిన్నెలోకి తీసుకొని గ్రైండ్ చేసి మళ్ళీ జల్లెడ పట్టి తీసుకోండి. ఇలా మనం పప్పు పిండిని కూడా మెత్తగా ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇలా తయారు చేసిన ఈ పప్పు పిండిని బియ్యం పిండిలోకి తీసుకోండి. ఇక్కడ నేను బియ్యం పిండిని పప్పు పిండిని సెపరేట్గా చూపించాను కదా. అదే మీరు మిల్లులో పట్టిస్తున్నట్లయితే 1 కేజీ బియ్యానికి 400 గ్రాముల మినపప్పుని 100 గ్రాముల పుట్నాల పప్పుని కానీ లేదా శనగపప్పుని కానీ తీసుకొని మిల్లులో పట్టించి తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టీ స్పూన్ల కారం తీసుకోండి. మరో 2 టీ స్పూన్ల ఉప్పును తీసుకోండి. మీరు టీ స్పూన్తో కాకుండా ఇంట్లో ఉండే టీ స్పూన్తో వాడుతున్నట్లయితే మీ టేస్ట్కి తగ్గట్టుగా తీసుకోండి. అలాగే ఒక 2 టీ స్పూన్ల వాముని ఇలా చేతిలోకి తీసుకొని కొంచెం నలిపి తీసుకోండి. ఈ వాము ఫ్లేవర్తో ఈ జంతికల రుచి చాలా బాగుంటుంది. మీరు కావాలంటే వాముతో పాటు ఒక 2 టేబుల్ స్పూన్ల నువ్వులను కానీ లేదా కలోంజి గింజలను తీసుకున్న జంతికలు మంచి రుచిగా ఉంటాయి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వెన్నెను తీసుకొని అంతా కలిసేలా బాగా కలపండి. ఇక్కడ నేను వెన్నెను తీసుకున్నాను కదా, మీరు కావాలంటే బటర్నైనా లేదా ఆయిల్ని వేడి చేసైనా తీసుకోవచ్చు. ఇలా అంతా కలిసేలా బాగా కలిపాక పిండి కొంచెం తీసుకొని ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి చూడండి. మీకు ఏమైనా ఉప్పు తగ్గినట్టు అనిపిస్తే ఈ టైంలో వేసి కలిపారంటే సరిపోతుంది. పిండి కలపడానికి సరిపడా నీళ్లను కొంచెం గోరువెచ్చగా చేసి ఇందులో వేసి బాగా కలపండి. ఎండాకాలం అనుకోండి, నార్మల్ వాటర్ కొంచెం వేడిగా ఉంటాయి కాబట్టి డైరెక్ట్గా వాటిని వేసి కలపచ్చు. క్లైమేట్ చల్లగా ఉండడం వలన ట్యాప్ వాటర్ అనేవి కొంచెం చల్లగా ఉన్నాయి, అందుకని నీళ్లను లైట్గా వేడి చేసి తీసుకున్నాను. పిండి అనేది మరీ గట్టిగా కాకుండా అలా అని పల్చగా కాకుండా జంతికలు చేయడానికి వీలుగా ఇలా కొంచెం సాఫ్ట్గా కలిపి తీసుకోండి. ఇలా కలిపాక ఇప్పుడు జంతికల్లో వత్తడానికి ఇక్కడ నేను 3 రంధ్రాలున్న బిళ్ళను తీసుకున్నాను. దీన్ని జంతికల మెషిన్కి పెట్టి పిండి అతుక్కోకుండా ఉండడానికి లైట్గా ఆయిల్ని అప్లై చేయండి. ఇప్పుడు మనం కలిపిన పిండిని తీసుకొని చేతిలోనే కొంచెం సిలిండర్ షేప్లో ఇలా చేసి జంతికల గొట్టంలోకి తీసుకోండి. మిగిలిన పిండి ఆరిపోకుండా ఉండడానికి కవర్ చేసి పక్కనుంచండి. ఇక్కడ నేను జంతికల్లో ఒత్తడానికి పల్చటి కాటన్ క్లాత్ ని తీసుకున్నాను. మీరు ఏదైనా కవర్ పైన చేసుకోవచ్చు. ఈ మెథడ్ చాలా ఈజీగా అయిపోతుందండి. మీరు కావాలంటే డైరెక్ట్గా ఆయిల్లో అయినా ఒత్తచ్చు, కానీ కొంచెం షేప్ అనేది అటు ఇటు అవుతుంది. అదే మనం ఇలా ఒత్తి తీసుకున్నామంటే మంచి షేప్లో జంతికలు అనేవి త్వరగా చేసుకోవచ్చు. మీరు ఇలా క్లాత్ పైన ఒత్తి తీసుకోవచ్చు, లేదా గరిటెకు కొంచెం ఆయిల్ని అప్లై చేసి గరిటె పైన ఒత్తుకుంటూ అయినా ఆయిల్ తీసుకోవచ్చు. ఇప్పుడు వీటిని ఫ్రై చేయడానికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని బాగా వేడి చేయండి. ఆయిల్ చక్కగా వేడెక్కాక మనం చేసిన జంతికలను తీసుకుంటూ ఆయిల్లోకి తీసుకుందాం. ఇలా మనం క్లాత్తో తీసుకొని ఈజీగా ఆయిల్లో డ్రాప్ చేయొచ్చు. ఇలా సరిపడన్ని తీసుకున్నాక మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేయండి. ఇవి కొంచెం గట్టిపడేంత వరకు కదపకుండా ఇలాగే ఫ్రై చేసి ఆ తర్వాత స్లోగా టర్న్ చేస్తూ ఫ్రై చేసామంటే సరిపోతుంది. అలాగే ఇవి ఫ్రై అయ్యాక కూడా పెద్దగా కలర్ అనేవి మారవు, కాబట్టి పైన వచ్చే నురగనేది తగ్గిపోయేంత వరకు మీడియం మంట పైన ఫ్రై చేసి తీసుకోవడమే.
ఈ స్టెప్‌తోనే మనం తయారు చేసిన పిండంతా జంతికల్లో ఒత్తుకుంటూ ఫ్రై చేసి తీసుకోవడమే. ఇలా మనం పండుగల టైంలో అయినా లేదా ఇంట్లో స్నాక్స్‌గా ఏదైనా చేసి పెట్టాలన్నా త్వరగా వీటిని చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మినపప్పు ఉడికించకుండా సింపుల్ వేలో మంచి రుచిగా మినప జంతికల్ని ఎలా చేయాలో చూసారు కదా! మీరు కూడా డెఫినిట్‌గా ఓసారి ఇలా ట్రై చేయండి. చాలా రుచిగా, గుల్లగా వస్తాయి. అలాగే మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చాయో కింద కామెంట్‌లో చెప్పడం మర్చిపోవద్దు. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.